హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుమల లడ్డు మీద జరిగే రాజకీయం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా తిరుమల లడ్డు అంటే ఒక ప్రత్యేకత ఉంది. తిరుమల వెంకన్న టెంపుల్ అంటేనే వరల్డ్ వైడ్ లో ది గ్రేటెస్ట్ టెంపుల్. ఆ స్వామి మహిమలు అసామాన్యమైనవి. ఇప్పుడు జరుగుతున్న రాజకీయం ఇది నిజమేనా అని మనం అందరం ఆలోచించాలి. మనం అందరం ఎన్నోసార్లు తిరుమలకు వెళ్లి వచ్చి ఉంటాం. మన బంధువులకు, నైబర్స్ కు పంచడానికి మనం తిరుమల లడ్డూలు కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని ఉంటాం. లడ్డూ తయారీలో చిన్న తేడా జరిగినా లడ్డూ నిల్వ ఉండటం అనేది చాలా అరుదు. మరి ఇది ఎవరికైనా జరిగిందా? ఎందుకని మనకు మనమే తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టతను దిగజార్చుకుంటున్నాము? అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి మధ్య ఏవైనా ఉంటే అది పాలిటిక్స్ పరంగా వెళ్ళాలి గాని ఇలా పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయ ప్రసాదాల మీద ఎందుకు రాజకీయం చేయాలి? జూలై 17న నెయ్యి శాంపిల్స్ తీసుకుంటే జూలై 23న రిజల్ట్ వచ్చింది. మరి ఎందుకు ఇన్ని రోజులు గవర్నమెంట్ సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు తెచ్చింది? 2014 నుండి 2019 వరకు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అప్పుడు కూడా ఉంది. 2016వ సంవత్సరంలో తిరుమల శ్రీవారి ఆలయంలో పాకశాలలో నిధి నిక్షేపాలు ఉన్నాయి, వాటిని వెలికి తీయాలి అని, లేకపోతే అక్కడ ఫ్లోర్ ఏదో కుంగిపోయింది, వాటిని బాగు చేయించాలి, అందుకని గుడి 10 రోజులు మూసేస్తారు, గర్భాలయంలో ఉండే మూల విరాట్ స్వామి వారిని వేరే విగ్రహంలోకి ఆవాహన చేసి బయట వేరే చోట భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు అని ఒక పుకారు బాగా వచ్చింది. అందరూ అయ్యో మూల విరాట్ స్వామి దర్శనం లేకపోతే ఎలా అని చాలా మంది అనుకున్నారు. అప్పట్లో జనాల్లో పెద్ద చర్చ కూడా నడిచింది. ఇది గవర్నమెంట్ కు చాలా వ్యతిరేకంగా వచ్చేటట్లు ఉందని వెనక్కు తగ్గింది. పాకశాల మీద చేయాలనుకున్నదంతా మానేసింది. మనం ఒకసారి గమనిస్తే 2014 నుండి 2019 వరకు ఉన్న గవర్నమెంట్ ప్రస్తుతం 2024 జూలై 17 టు జూలై 23 అంటే ఈ 4 రోజుల్లో నెయ్యి శాంపిల్స్ తీసుకోవడం, రిజల్ట్ రావడం అంటే అప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వమే ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలోనే తిరుమల ఆలయం మీద, ప్రసాదాల మీద, ఆలయ పవిత్రత మీద ఇన్ని రూమర్స్ వచ్చేలా చేస్తుంది? ప్రతిపక్ష పార్టీ మీద ఏమైనా అలిగేషన్స్ చేయదలుచుకుంటే మరెన్నో అంశాల మీద చేయొచ్చు. ప్రజల్లో ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా చేయాలి అంటే ఇంకా ఏమైనా రాజకీయ పరంగా చూసుకోవాలి. అంతేగాని హిందువులందరూ ఎంతగానో కొలుచుకునే తిరుమల వెంకన్న జోలికి వెళ్లడం దేనికి? రాజకీయ పార్టీలకు ఏ అంశాలు దొరకడం లేదా? హిందువుల మనోభావాలతో రాజకీయ పార్టీలన్నీ ఆటలాడుకుంటున్నాయి. ఏ పార్టీని నమ్మి ఓటు వేసినా చివరకు రాజకీయ నాయకుల చేతి మోసపోయేది ప్రజలు మాత్రమే. నేను అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తానని హామీలిచ్చాడు చంద్రబాబు. ప్రతిపక్ష పార్టీని జనాల్లో లేకుండా ఎలా తొక్కేయాలి అనే కాన్సెప్ట్ మీద కాస్త శ్రద్ధ తగ్గించి సూపర్ 6 పథకాల అమలు మీద శ్రద్ధ వహించి ప్రజారంజకమైన పాలన కొనసాగించాలని మనమందరం ఆశిద్దాం.